నా ప్రియ భక్తులారా, ప్రభువు వాక్యములు స్తుతించబడును గాక. నేను అరుణ్ పిఎస్ మడ్కి. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు జూలై నెల 3వ రోజు, 2026 సంవత్సరంలోని 7వ నెల. ఈ రోజు అపుస్తలుడైన సెయింట్ థామస్ గారి స్మరణ దినం. చోళ సామ్రాజ్యంలో ఆయన శాస్త్రాలను అర్థం చేసుకోలేకపోయినప్పుడు, ఆయనపై వెనుక నుండి ఈటెలు, రాళ్ళు, కర్రలతో దాడి జరిగింది. ఆయన తన ప్రాణాలను యేసుక్రీస్తు కోసం త్యాగం చేసి, ఆయనకు అపుస్తలుడైన సెయింట్ థామస్ గారిని అంకితం చేశారు. ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగా జిల్లా, ఓయినా గ్రామంలోని దూరి స్మరణ పత్తర్గడి వద్ద నిలబడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన తన బైబిల్ వచనాలలో ఒకదాని గురించి మాట్లాడారు. రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఇలా అన్నారు: అప్పుడు పాపము మీ మీద అధికారము చేయదు. ఎందుకనగా మీరు ధర్మశాస్త్రమునకు లోబడియుండక కృపకు లోబడియున్నారు. నేను మాట్లాడిన చివరి బైబిల్ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఆయన తోమాతో, నీ వేలు ఇక్కడ చాపి నా చేతులు చూడు, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో ఉంచు, అవిశ్వాసిగా ఉండకు, విశ్వసించు అని చెప్పెను. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి.